ఈ సమయంలో దేవుని యొక్క మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను మనము చదువుకుందాం. దానికంటే ముందుగా ఒక మాట నేను చెప్పాలని, వాక్యాన్ని ఎలా వినాలి అంటే ఖచ్చితంగా అందరూ న్యాయంగా చూడాలి. వాక్యాన్ని ఎలా వినాలి అని అంటే ఖచ్చితంగా శ్రద్ధతో వినాలి. ఎలా వినాలి? భయముతో వినాలి, శ్రద్ధతో వినాలి, భయంతో వినాలి. హల్లెలూయా. ఒకరోజట పాస్టర్ గారు విమానాన్ని నలిపే పైలట్, పాస్టర్ గారు చనిపోయాడు, పరలోకం నుండి వెళ్ళిపోయాడు. విమానాన్ని నడిపే పైలట్ కూడా చనిపోయాడు, పరలోకం వెళ్ళి ఆ పరలోకం గుమ్మం దగ్గర నుంచున్నారంట ఇద్దరు. పరలోక గుమ్మం దగ్గర ఎవరుంటారు చెప్పండి? పరలోక గుమ్మం దగ్గర ఎవరుంటారు? సరిగ్గా చెప్పాలి, వినపడలే నాకు. పరలోక ద్వారపు తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డాయి? ప్రియమైనటువంటి దేవులారా, పేతురుకి ఇవ్వబడ్డాయి. ఆ పేతురు గారు గుమ్మం దగ్గర ఉన్నాడంట. సరే, ఎవరెవరు వెళ్ళారు? పాస్టర్ గారు వెళ్ళాడు, విమానాన్ని నడిపే పైలట్ ఇద్దరు వెళ్ళారు గుమ్మం దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆ పైలట్ చూసి పేతురు గారంట బంగారు కిరీటాన్ని పెట్టాడంట పైలట్ నెత్తి మీద పెట్టి, వెళ్ళిపో నువ్వు అని అన్నాడంట. లోపలికి వెళ్ళిపోయాడంట. సరే, పాస్టర్ గారు నిలబడ్డాడు. పాస్టర్ గారికి మామూలు కిరీటాన్ని పెట్టాడంట. మామూలు కిరీటాన్ని పెట్టి నువ్వు కూడా వెళ్ళు అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారికి చాలా ఫీల్ అయిపోయాడంట పాస్టర్ గారు. అదేంటి, నేను లోకంలో ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు స్వార్థను ప్రకటించి సభలు పెట్టి రక్షణ కొరకు ఉపవాసాలుండి అనేక మందిని ప్రభులోకి నడిపించి, అవసరమైతే రోజుకి 4-5 ప్రసంగాలు, వర్తమానాలు వినిపించి స్వార్థను ప్రకటించి ఎంత ప్రయాసపడిన నాకేమో మామూలు కిరీటం పెట్టారు, విమానాన్ని నడిపినటువంటి పైలట్కు బంగారు కిరీటం పెట్టారు అని ఫీల్ అయిపోతున్నాడంట పాస్టర్ గారు. ఫీల్ అయిపోయి పేతురు గారిని అడిగితే అప్పుడు పేతురు గారు అన్నాడంట, నీవు ప్రార్థన చేసి ఉపవాసాలుండి ప్రభువులోకి నడిపించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం చెబుతుంటే అందరూ నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు చేసినటువంటి పరిచర్య, నువ్వు చేసినటువంటి నడిపించినటువంటి విధానము, ప్రభువులోకి నడిపించిన విధానము, వీటన్నిటిని బట్టి చూస్తే నువ్వు ఎంత కష్టపడి ఇంత వాక్య పరిచర్య చేస్తుంటే వాళ్ళు నిద్రపోతున్నారు. అందుకని వాళ్ళు నిద్రపోయారు కాబట్టి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోయారు కాబట్టి వారికి వాక్యమే మాత్రం కూడా అర్థం కావట్లేదు. సరే, పైలట్కి ఎందుకు బంగారు కిరీటం ఇచ్చానంటే, పైలట్ విమానాన్ని నడుపుతుంటే విమానం ఎక్కిన వాళ్ళందరూ కూడా భయపడిపోయి ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమపరిచారంట. వాళ్ళు విమానం దిగి ఎవరు ప్రార్థన చేస్తున్నారండి, ఎక్కడ కూలిపోద్దో ఈ పైలట్ ఎడు తోలుతాడు అని పైలట్కి భయపడిపోయి. చూసారా? ఇప్పుడు పాస్టర్ గారికి భయపడలా జనం, హాయిగా ఉందన్నమాట వాక్యం చెబుతుంటే. అందుకని ఇప్పుడు మిమ్మల్ని బట్టి పాస్టర్ గారికి ఏమొచ్చింది? మామూలు కిరీటం వచ్చింది. పైలట్ని బట్టి, ఆ జనాలు భయాన్ని బట్టి పైలట్కి ఏమొచ్చింది? బంగారు కిరీటం వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, మరి నాకు బంగారు కిరీటం పెట్టిస్తారు లేకపోతే మామూలు కిరీటం పెట్టిస్తారు? మీ చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైంది ఇప్పుడు ఏమైనా? గనుక వాక్యాన్ని శ్రద్ధతో వినాలి, భయంతో వినాలి.
దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు విన్న వాక్యము మన జీవితాల్లో అది కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదువుకుని కొద్ది నిమిషాలు ప్రియులరా మరి ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని చదువుకుని యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. చూసారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో కోరుతున్నాడట. ఆలకించిన ఎడలా నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. హల్లెలూయా. అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే చూసారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఈ 2 చోట్ల నది అని వ్రాయబడి ఉంది. నీ నీతి, నీ క్షేమము నదివలెను, నీ సమాధానము నదివలెను ఉంటది అని ఇక్కడ 2 చోట్ల మరి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, నదివలే నీ క్షేమమును, నదివలే నీ సమాధానమును గూర్చి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కడవరి దినములలో ప్రియులారా, ఎటు చూచినా గాని యుద్ధ వాతావరణములో ఉన్నటువంటి పరిస్థితుల్లో, సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయితే విశ్వసించువాడు కలవరపడడు అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కుడి ప్రక్కను 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఎలాంటి పరిస్థితులనైనా నీవు ఆయన ఆజ్ఞలను, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన ఆజ్ఞలను నీవు గనక ఆలకిస్తే, నీవు ఎక్కడ ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా కానీ నీకు ఇచ్చేటువంటి శుభప్రదమైనటువంటి మాట ఏమిటి అంటే, నీ క్షేమము నదివలే, నీ సమాధానము నదివలే ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏ నది వలె ప్రవహిస్తుంది? చూసారా, నీ క్షేమము నది వలె, నీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది అని అంటున్నాడు కదా. ఏ నది వలె? ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథములో దేవుడు రక్షణ అనే మాటని 25 సార్లు రాయించాడంటండి. ఎన్నిసార్లు? రక్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మినీ బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు చెప్పాలి? ఎన్ని పుస్తకాలు?
66 పుస్తకాలు. యెషయా గ్రంథము మొత్తం ఒక యెషయా గ్రంథం మాత్రమే ఎన్ని పుస్తకాలు? అది బైబిల్ గ్రంథంకి మధ్య గ్రంథము యెషయా గ్రంథం. అందుకని బైబిల్లో మినీ బైబిల్ ఏది అని అంటే యెషయా గ్రంథమే. అందుకని యెషయా గ్రంథములో రక్షణ అనే మాట 25 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. సియోను అనే మాట 50 సార్లు వ్రాయించాడటండి. సియోను అనే మాటని ఎన్నిసార్లు వ్రాయించాడు? 50 సార్లు వ్రాయించాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యుడు, నిత్యము అనేటువంటి మాటని 20 సార్లు రాయించాడట. రక్షణ అనే మాట ఎన్నిసార్లు రాయించాడు? 25 సార్లు. సియోను అనే మాట ఎన్నిసార్లు రాయించాడు? 50 సార్లు. నిత్యుడు, నిత్యము అనే మాటని 20 సార్లు రాయించాడట దేవుడు యెషయా గ్రంథములో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథములో 3 శ్రేష్టమైన ఆహ్వానాలు ఉన్నాయి. ఎన్ని? 3 శ్రేష్టమైన ఆహ్వానాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అదేంటి అని అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఆహ్వానిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. దేనికి వివాదం అంట? మనకును దేవునికి ఉన్నటువంటి వివాదం. మనకి దేవునికి ఏంటి వివాదము అనగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపముల చేత, అపరాధముల చేత ప్రియమైన వాళ్ళరా దేవునికి దూరమై, దేవుని యొక్క సన్నిధానానికి దూరమై, పరిశుద్ధతకు దూరమై, పవిత్రతకు దూరమై, దేవునికి అందుబాటులో లేకుండా లోకములో పాపములు శాపములు జీవించినటువంటి వారిని, ఇదిగో వివాదము, నీకు నాకు వివాదము కలిగించినటువంటి మధ్యలో సాతానుడు ఉన్నాడే, ఈ సాతాను గురించి మనం వివాదము తీర్చుకుందాం రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ ఆహ్వానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనములో అంటున్నాడు కదా, వివాదము తీర్చుకుందాం రండి. వివాదము తీరిన తర్వాత ఏం పొందాలి అని అంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రం చేయుదాం. ఎవరి వైపు చూడాలట? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఇప్పుడు వివాదం తీర్చుకుందాం రమ్మన్నాడు. వివాదం తీరిపోయింది. వివాదం తీరిన తర్వాత ఇప్పుడు దేంట్లోకి నడిపించాడు? రక్షణలోనికి నడిపించాడు. ఇది 2వ ఆహ్వానం. హల్లెలూయా. మొదటి ఆహ్వానం, రండి వివాదం తీర్చుకుందాం. ఇప్పుడు గొడవ అయింది, మనము ఆ గొడవ సమాధానం పరచాలి అని అంటే ఎదురు బదురు పెట్టి తీర్పు తీర్చాలి కదా. ఆ తీర్పు తీర్చే సమాధానం వద్ద. అలాగే మనకును దేవునికి మధ్య వివాదము కలిగించిన సాతాను నుండి మనం వివాదం తీర్చుకుందాం రండి అని పిలిచాడు. ఇప్పుడు ఆ వివాదం తీర్చిన తర్వాత సమాధానం ఏర్పడింది. ఈ సమాధానం తర్వాత 2వ ఆహ్వానం ఏంటంటే, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రం చేద్దాం. వివాదం తీరితే 2వది ఏంటంట? రక్షణ దొరుకుతుంది. ప్రియులారా, 3వ ఆహ్వానం ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాదము తీరి రక్షణ పొందిన తరువాత చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా?
సైన్యములకు అధిపతియకు యెహోవా. చూసారండి, ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. ప్రేమిని వల్లరా, ఇప్పుడు వివాదం తీరిపోయింది, రక్షణ పొందాము, తర్వాత ఏం చేయాలి అని అంటే ఇక్కడ ప్రేమిని వల్లరా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పరలోకములో ఆరాధన చేసేటువంటి ఆహ్వానము. హల్లెలూయా. చూసారండి, మొదటి ఆహ్వానము వివాదం తీర్చుకుందాం రమ్మన్నాడు. రెండో ఆహ్వానము రక్షణ పొందమన్నాడు. వివాదం తీరిపోయి రక్షణ పొందిన తర్వాత పరలోకములో దేవుని ఆరాధించేటువంటి ఆహ్వానం. 3 ఆహ్వానాలు యెషయా గ్రంథములో దేవుడు బయలుపరిచాడు. ఈ 3 ఆహ్వానాలు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి లేఖనంలోకి వెళ్దాం. మనము మూల పాఠం ప్రియమైన వర్లరా ఏమిటి అనగా, యెషయా గ్రంథములో 48:18 చదివాం కదా, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని వివరించే ముందు మీకు ఒక ఉపమానం చెప్తాను. ఒక రోజుటండి, ఒక దేశములో ఒక రాజుగారు బహుమానం ప్రకటన చేశాడట. ఏమిటి బహుమానము అనంటే, దేనికి ఈ బహుమానం అనంటే, క్షేమము సమాధానము ఎలా ఉంటాయో కళ్ళకు గట్టినట్టుగా ఒక చక్కటి ఆర్ట్ బొమ్మతో వేసి గనక తీసుకుని వస్తే ఈ ఆర్ట్కి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను అని బహుమానాన్ని ప్రకటించాడట. ఆర్టిస్టులు ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్ని గీసుకొచ్చారంటండి. చూశాడు, పక్కన పెట్టేస్తున్నాడు, చూశాడు పక్కన. ఒక్క ఆర్ట్ మాత్రం రాజుగారి యొక్క హృదయాన్ని ప్రేమిన వాళ్ళ గెలిచిందంట. హల్లెలూయా. ఏమిటి అని అంటే, కోట్ల రూపాయలు. డబ్బు అంటే ఎవరికి చేయదు? ఆర్టిస్టులు తమ తెలివితేటలన్నింటినీ ఉపయోగించి రకరకాలైన ఆర్ట్లు ఆ చార్ట్ మీద వేసుకొని తీసుకొచ్చి రాజు ముందు పెడుతుంటే ప్రేమిన వారు రాజు చూస్తున్నది, కానీ తన హృదయాన్ని ఏది ఆకట్టుకోలేదు. ఎలా ఉండాలంట ఆర్టు? ఎలా ఉండాలి చెప్పండి? ఆ ఆర్ట్లో ప్రియమైన వాళ్ళరా క్షేమము సమాధానము ఎలా ఉంటాయో ఆర్ట్ని చూడగానే అర్థమైపోవాలంట. అలా గీసు రమ్మన్నాడు. అయితే ఒక ఆయన ప్రియమైన వాళ్ళరా ఆర్ట్ గీసాడు. ప్రియమైన దేని బిళ్ళరా తీసుకొచ్చాడు. ఆ ఆర్ట్ చూసి రాజుగారు అంటే కోట్ల రూపాయలు ఇచ్చాడంట. ఏమిటి ఆ ఆర్ట్ అని అంటే, ప్రియమైన వాళ్ళ ఆ చిత్రం ఏమిటి అని అంటే, ఆ చిత్రంలో ఆ ఆర్ట్లో ఏం కనబడుతుందంటే, ఒక నది ప్రవహిస్తూ ఉందంట. ఆ నదికి పక్కనే ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మ మీద ప్రియమైనటువంటి జనములారా ఆ గాలివాన వస్తున్నట్టుగా చెట్టుకి, ఆ గాలివాన వస్తున్నట్టు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ చెట్టు కొమ్మ మీద ఆ గాలివాన తాకిడికి ఆ వానకి తడుస్తూనే ఒక గూటిలో ఒక చిన్న పక్షి ప్రశాంతముగా నిద్రపోతున్నట్టుగా గీశాడట. అర్థమైంది మీకు? ఒక నది ఉంది, ఆ నది పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక కొమ్మ మీద ఒక పక్షి ఉంది. ఆ పక్షి
వానకి తడుస్తుంది, గాలికి ఊగుతుంది, కానీ గాలికి ఆ నది యొక్క ఘోషకి ఏమాత్రం బెదరట్లేదంట, ఆదరట్లేదంట. అది ప్రశాంతంగా ఇట్లా నిద్రపోతుందంట. అంటే క్షేమము సమాధానం ఎలా ఉంటాయంటే ఈ యొక్క చిత్రంలో కళ్ళకు కట్టినట్టుగా గీసుకొచ్చాడంటండి. హల్లెలూయా. అందుకని ఆ వ్యక్తికి కోట్ల రూపాయలు బహుమతి ఇవ్వబడిందంటండి. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఎన్ని వచ్చినా గాని క్షేమము సమాధానము గనక, దేవుడిచ్చే క్షేమము, దేవుడిచ్చే సమాధానం నీకు ఉంటే, తుఫానులే గాని, గాలివానులే గాని, ఏంటి శ్రమలే గాని, ఏమొచ్చినా గాని నీవు కదలకుండా బెదరకుండా ఉంటావు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయములో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమము నది వలె ఉండాలి. ఎలా ఉండాలంటే క్షేమము నది వలె ఉండాలి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెనో, నీ నీతి సముద్ర తరంగముల వలెనో ఉండును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమిటా క్షేమం, ఏమిటా సమాధానం అని గనక మనము చూసినట్లయితే దేవుని వాక్యంలో ఉంది. చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఏ నది వలె క్షేమం ఉంటది, ఏ నది వలె సమాధానం ఉంటుందో ఈ సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనము ప్రియులరా మరి చదువుకుందాం. చదవండి. 3వ నది. హల్లెలూయా. 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పిషోను. అది అవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది.
నాలుగవ నది పేరు యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకుని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును చాలు. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనం చదువుకునేటువంటి లేఖనములో దేవుడు ఏదెను తోటను అందమైనటువంటి తోటగా సృష్టింపలేదు గాని, అందమైన తోటగా చూడటానికే కాదు గాని, ప్రియమైన దానిలో జీవాధారమైనటువంటి నదులు బయలుదేరాలి అంటే అక్కడే ఒక నది పుట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవాధారమైనటువంటి ఏదెను తోటలో ఉన్న నది వలె మరి ప్రియమైన వాళ్ళరా ఈ సమయములో మన క్షేమము ఉండునుగాక. ఏదెను తోట తడుగుటకు ప్రకటించినటువంటి నది వలె, ఆ ప్రవహించేటువంటి నది వలె ప్రియమైన వాళ్ళ మన కుటుంబము కూడా సమాధానముతో ఉండునుగాక. ఒక నది ఎన్ని శాఖలైందంట? 4 నదులుగా విభాగింపబడి ప్రియమైన వాళ్ళారా మరి అక్కడ 4 మూలల 4 ప్రక్కలకు ప్రాకింది. ఆ 4 నదుల పేర్లు చదువుదామా ప్రియమైన వాళ్ళారా? మొదటి నది పేరేమో చదువుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, పీషోను అని అంటే దాని అర్థం ఏమిటి అనగా, పీషోను అంటే అధికముగా ప్రవహించున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటిదంట? పీషోను అనే మాటకి అర్థం ఏంటి అంటే అధికముగా ప్రవహించేది, అధికంగా ప్రవహించేది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితము అరప్రవాహము అయిపోయి ప్రియమైన వాళ్ళారా వాక్య ప్రవాహము లేక, ప్రార్థనా ప్రవాహము లేక, ధన ప్రవాహము లేక, కృపావరములనే ప్రవాహము లేక, తలంతులనేటువంటి ప్రవాహము లేక, భౌతికంగా అరకొర ప్రవాహముతో ఎండిపోయినటువంటి నదిలాగా ఉన్నట్లయితే ఈ దినము దేవుడు అన్నాడు, పీషోను వలె నీ క్షేమము ఉండునుగాక. పీషోను అధికముగా ప్రవహించేది, నీ జీవితం అధికముగా ప్రవహించాలి. అంతకంతకు 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 అధికమై నీ జీవితం అభివృద్ధి పొందాలి. కానీ నీ జీవితము దిగజారేటువంటి స్థితిలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, నీ క్షేమము నది వలె ఉండాలి అని అంటే పీషోను నది వలె నీ క్షేమం ఉండాలి, అధికముగా ప్రవహించాలి. అందుకని జీవనదిని నా హృదయములో, జీవనదిని హల్లెలూయా. సరే, రెండవ నది పేరు ప్రియమైన దేవుని బిడ్డలారా గీహోను. రెండవ నది పేరేంటి? గీహోను అనగా ఉప్పొంగి ప్రవహించున్నది. ఎలాంటిదంట? ఆ పీషోను అనగా అధికముగా ప్రవహించేది. రెండో నది పేరేంటంటే గీహోను. గీహోను అనగా ఉప్పొంగి ప్రవహించున్నది. ఉప్పొంగి ప్రవహించున్నది. చల్లబడిపోయినటువంటి జీవితాన్ని, నిరాశల్లో సప్పబడిపోయినటువంటి జీవితాన్ని, ప్రియమైన వాళ్ళారా ఆరాధన లేక ఆత్మ చల్లబడిపోయినటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మికంగా బలహీనమైపోయినటువంటి జీవితాన్ని ప్రియమైన వాళ్ళారా ఉప్పొంగి చేసేటువంటిది ప్రియమైన వాళ్ళారా గీహోను. అలాంటి గీహోను క్షేమము నీ జీవితములో దేవుడు అనుగ్రహించునుగాక. పొంగి పొంగి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది వెళ్ళి పొల్లి.
రుధిరమదే 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 రుధిరమదే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి నది పేరు పిషోను, అధికముగా ప్రవహించున్నది. రెండవ నది పేరు గీహోను, ఉప్పొంగి ప్రవహించున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. ప్రియమైన వాళ్ళరా, హిద్దికేలు అనగా వేగముగా ప్రవహించున్నది. ఎలా ప్రవహించిద్దంట? వేగముగా. ఆగిపోయినటువంటి విధముగా మనం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఆగిపోక సాగిపోయే వారముగా ఉండాలి కానీ ఆగిపోయే వారంగా ఉండకూడదు. సాతానుడు అప్పుడప్పుడు మనకేం చేస్తాడు? ఆగిపోయి అడ్డబండలు ఎత్తాడు. ఆగిపోయి అడ్డబండలు ఎత్తాడు. మందిరానికి రానియకుండా, సన్నిధికి రానియకుండా, ప్రార్థనకి వెళ్ళనీయకుండా ఆటంకాలు అని అటువంటి అడ్డబండలు ఎత్తాడు. అది ఏ రకంగా అంటే అది కుటుంబంలోనే కావచ్చు, సంఘములోనే కావచ్చు, వ్యక్తిగతంగానే కావచ్చు. ఏ రకమైనటువంటి ఆటంకములు వేసిన, అడ్డబండలు వేసిన యేసు నామములో ఆగిపోక సాగిపోదుముగాక. హిద్దికేలు వంటి ప్రవాహము నీ జీవితములో, హిద్దికేలు వంటి ప్రవాహము నీ యొక్క కుటుంబములో, ఇదిగో నీ క్షేమము అలాగున ప్రవహించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిద్దికేలు అంటే వేగముగా ప్రవహించినది. వేగంగా. ఒకరోజట పరుగు పందెంలో ఎవరు ముందైతే పరిగెత్తుతారో వారికి కదా బహుమానం ఇచ్చేది. ఇద్దరు వ్యక్తులు పరిగెత్తున్నారంట. ఒకడేమో నల్లటవాడు, ఒకడేమో తెల్లటోడు. ఈ నల్లటివాడు పరిగెత్తున్నాడు, తెల్లటివాడు పరిగెత్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బహుమానము కొట్టాలి. ముందు ఎవరైతే పరిగెత్తుతారో వారు బహుమానాన్ని సంపాదించాలి అని ప్రియమైన వాళ్ళరా ఆరాటంతో పరిగెడుతున్నారట. ఈ నల్లటి వ్యక్తి అంట వేగంగా పరిగెత్తున్నాడంటండి, వేగంగా పరిగెత్తున్నాడంట. ఈ తెల్లటి వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇతను పరిగెత్తలేక ఈయన 2 రౌండ్లు పరిగెత్తేపాటికి నల్లటి వ్యక్తి, ఈయన 1 రౌండే పరిగెత్తున్నాడు తెల్లటి వ్యక్తి. ఎట్టయితే ఆయనే కొట్టేస్తాడు ఈ యొక్క బహుమానము. ఆయన కొట్టకూడదు, నేనే కొట్టాలని ఆయన తెల్లటి వ్యక్తి జేబులో నుంచి ఒక బంగారపు గోళీ లాంటిది తీసి పరిగెత్తు ఏం చేశాడంటే ఈ నల్లటి వ్యక్తి ముందు ఇసిరేసి పరిగెత్తాడంట. ఆ పరిగెత్తేవాడు కింద చూసేపటికి బంగారపు గోళీ అంట, దగదగ మెరుతుందంట. ఇదేంటి గోళీలాగా ఉంది అని చెప్పేసి ఈయన ఆగి వంగి ఆ గోళీ తీసుకుని జేబులు వేసుకునే లోపు ఈ తెల్లటి వ్యక్తి 2 రౌండ్లు పరిగెత్తాడంట, బహుమానాన్ని కొట్టేశాడంట అండి. ఈ గోళీ చూసారా, ఎప్పుడైతే వేసాడో ఆగిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, అలాగే సాతానుడు కూడా మనం ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తూ ఉండగా ఏదో ఒక గోళీలు వేస్తూ ఉంటాడనమాట. ఆటంకం అనే గోళీ, అడ్డునే గోయి, ప్రేమైన వాళ్ళరా ఏదో ఒక సమాధానాన్ని పోగొట్టేటువంటి గోళీలు, ఏదో ఒక గోళీ వేసి నీ పరుగుని ఆపేయటానికి చూస్తాడనమాట. అందుకని మనం పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? పౌలు గారు అన్నాడుగా, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. మన పరుగు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? గురి యొద్దకు. ప్రియమైన వాళ్ళరా, మనము మంచి పోరాడే వారం ఉండాలి. అందుకనే వేగముగా పరిగెత్తే వారముగా, అలయక పరిగెత్తే వారముగా, సొమ్మసిల్లక పరిగెత్తే వారముగా ఉండాలి. అందుకని హిద్దికేలు అనేటువంటి నది క్షేమము నీ క్షేమముగా ఉండునుగాక. ప్రేమైనటువంటి దేని బిడ్డలారా, 4వ నది పేరు ఏ నది అంటది? ఒక్క నదిలోనే ఎన్ని నదులు చీల్ని? 4 నదులు చీల్ని. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ ఎఫ్రటీసు అనే మాటకి మధురమైనది
ప్రేమైన వాళ్ళారా, బైబిల్లో కల్లా మహానది అని పేరంట ఈ యొక్క యూఫ్రటీస్కి. యూఫ్రటీసు దేనికి గుర్తుగా ఉంది అని అంటే రాకడకు, ప్రభు రాకడకు గుర్తుగా ఉందంట. యూఫ్రటీసు నది ఫలించే నది. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఫలించే నది వలె ఉందుముగాక. ఫలింపు లేనటువంటి నయోమి ఏమైపోయిందండి? బెత్లెహేములో ఉన్నటువంటి నయోమి, బెత్లెహేము అనగా దేవుని సన్నిధి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. దేవుని సన్నిధిలో ఉన్న నయోమి, దేవుని ఇంటిలో ఉన్న నయోమికి ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ప్రేమిన వల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బలపడాలి అని అంటే నీవు దేవుని వెంబడిస్తున్నప్పుడు కరువైన, ఖడ్గమైన, శ్రమైన, హింసైన, రోగమైన, బాధ అయినా, బలహీనతైనా ఏమి వెంబడించినా సరే నువ్వు ఆ బెత్లెహేమునే రొట్టెల ఇల్లుని, బెత్లెహేమనే దేవుని మందిరమును కనిపెట్టుకుని గనక నీవు ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క కరువులో, నీ రోగములో, నీ యొక్క అసమాధానములో, నీ బలహీనతలో బలమిచ్చి నడిపించి క్షేమాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. నిలబడలేకపోయింది నయోమి, కరువులు నిలబడలేకపోయింది. అందుకనే కానానును విడిచి ఆ మోయాబుని లోకములోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫలింపు పోగొట్టుకుంది. మధురమైన తన జీవితాన్ని మారాగా మార్చుకుంది. ప్రియులారా, మారైపోయింది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. ప్రేమిన వల్లరా, 2 కుమారులను, భర్తను తీసుకుని వెళ్ళినటువంటి ఆ నయోమి విధవరాలుగా తిరిగి వచ్చిందండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. ప్రేమిన వల్లరా, మధురంగా ఉండాలి నీ జీవితం, ఫలించేదిగా ఉండాలి నీ జీవితం, కానీ మోడుబారినటువంటి జీవితముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా, నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మధురమైనది అనగా ఇది ప్రభు రాకడకు సూచన, అంటే ఫలించేది. యూఫ్రటీసు అనగా ఫలించేది. ప్రియమైన వాళ్ళరా, నీ క్షేమము నది వలె. ఏ నది వలె? పీషోను నది వలె. ఏ నది వలె? గీహోను నది వలె. ఏ నది వలె? హిద్దికేలు నది వలె. ఏ నది వలె? యూఫ్రటీసు నది వలె నీ క్షేమము ఉండునుగాక. ప్రియమైన వాళ్ళరా, నీ సమాధానము కూడా నది వలె ఉండునుగాక. ఇంకా అవల వాక్యం. ఇప్పుడే ఎంట్రన్స్లోకి వెళ్ళాం, ఒక నదిలోకి వెళ్ళాం. ఆ నదిలో 4 చీలికలను చెప్పుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మనోళ్ళేమో టయానికి రారు, టైం ఇంక మాత్రం చూస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తంలో మరో పర్యాయము నది వలె నీ క్షేమం ఎలా ఉండబోతుందో, కొన్ని నదులను గురించి వచ్చే వారములో నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.
విన్న వాక్యము కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరు ప్రార్థన చేయండి. విన్న వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేయండి.